మనం పాపం చేస్తే యేసుక్రీస్తు చనిపోతే దానివల్ల మన పాపాలు పోవడం ఏంటి? ఇలాంటి కథలు పిల్లలకు చెప్పుకోండి అని అంటారు. అలా అనే వాళ్ళకి ఒకటే ఆన్సర్. మరి పురాతన కాలంలో మీ గ్రంథాల్లో జంతువులను ఎందుకు బలి ఇచ్చారు? ఆ కాన్సెప్ట్ ఏంటి? జంతువులను బలిస్తే మనిషి పాపాలు పోవడం ఏంటి? పూర్వకాలంలో మన జన్మ పాపం పోవాలని జంతు బలులు ఇచ్చేవారు. అయితే యేసుక్రీస్తు వారు జంతు బలులు ఇవన్నీ కరెక్ట్ కాదని అందరి పాపాల కోసం ఆయన బలయ్యారు. యానిమల్ సాక్రిఫైస్ అనేవి టెంపరీ. జీసస్ బలిదానం వన్ టైం అండ్ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ ఫర్ ఆల్ మ్యాన్ కైండ్. ఆ ప్రణాళికలో భాగంగా ఆయన మనిషిగా భూమి మీదకు వచ్చి మన పాపాలన్నింటినీ ఆయన తన మీద వేసుకుని సిలువపై మరణించాడు. మనకు పడాల్సిన శిక్షను ఆయన భరించి మన పాపాల నుండి విముక్తులు చేశాడని కొలసీలకు 2:13 చూడొచ్చు. రోమీలకు 5:8 మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయానని ఉంటుంది. ఒక వ్యక్తి వేరొకరి కోసం ప్రాణం పెట్టడం అనేది ప్రేమకు గొప్ప నిదర్శనం. యేసు తనను ద్వేషించిన వారి కోసం, పాపులైన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇంతకంటే గొప్ప ప్రేమ ఉంటుందా? యేసు మరణం దేవుడు మానవాళి పట్ల చూపిన గొప్ప ప్రేమకు నిదర్శనం. ఆయన భూమి మీదకు రావడంతో ఒక పక్క మనిషి పాపం క్షమించబడింది, మరో పక్క మనిషి పాపం క్రీస్తులు శిక్షించబడింది. కాబట్టి మనిషి రక్షణకు యేసుక్రీస్తు తప్ప మరొక మార్గం లేదు.